శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్తే, వెల్కమ్ టు హ్యాట్ టీవీ. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, వింతలు విడ్డూరాలు కూడా ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉండాలి. అంతేకాదు వాటిని మన దేశీయ చరిత్రకు, ఇతిహాసానికి, మూలాలకు ముడిపెడుతూ తెలుసుకుంటేనే ఆ అద్భుతమైన రహస్యాలను ఆస్వాదించగలం. ఇక కైలాస పర్వతం గురించి ఎంతో మంది చెబుతూ ఉంటారు. అక్కడ ఏముంది అంటే ఏదో ఉంది అని చెబుతారు. కానీ ఏంటో ఎవరికీ తెలీదు. అది మాయా అన్నవారు ఉన్నారు, మహత్తు అన్నవారు ఉన్నారు. అయితే ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా మన ఇతిహాసాల నుండి కూడా తిరగేసి చూస్తే కనుక నిజంగా అది ఒక బ్రహ్మ పదార్థమే, అది ఒక మిస్టరీనే. కైలాసం, మంచు పర్వతం ఈ రెండు కలిపితే ఆధ్యాత్మికంగా ఏమి తోస్తుంది అన్నది చూడాలి. పరమశివుడు మంచు పర్వతం మీద ఉంటాడు. ఆయన తనలో సగమైన పార్వతితో కలిసి కొలువుదీరి ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు కైలాస పర్వతంలో మానస సరోవరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని కూడా పురాణాలు చెబుతాయి. ఈ మానస సరోవరం నుంచి పుట్టిన నదినే సరయూ నదిగా చెబుతారు. ఈ నది అయోధ్యలో కనిపిస్తుంది. ఇక కైలాస పర్వతం గురించి అన్ని మతాలలోనూ ఉంది. అది వారి వారి పరిభాషల్లో, వారి భావనల్లో విశ్లేషించుకుంటూ ఉంటారు. హిందూ మతంలో, బౌద్ధంలో, జైన మతంలో కూడా కైలాస పర్వతం గురించి ఎంతో కీలక అంశాలు, ప్రస్తావనలు ఉన్నాయి. అంతేకాదు వాటి చుట్టూ ఆధ్యాత్మిక భావనలు కూడా ఉద్దేశించబడ్డాయి. మరి ఇంతటి ఆధ్యాత్మిక పరమైన ఈ పర్వతం ఉంది కదా, మరి ఎవరైనా ఇప్పటిదాకా దీనిని అధిరోహించారా అంటే ఎవరూ ఎక్కలేదు అని జవాబు వస్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యకరం కాదు? ఎక్కాలని అనిపించలేదా, లేదా ఎక్కే ప్రయత్నం ఫలించలేదా అంటే దాని మీద కూడా ఎంతో మిస్టరీ ఉంది అని చెప్పాలి. ఇవాళ చూస్తే టిబెట్లో ఈ కైలాస పర్వతం ఉంది. ఇది చైనా దేశంలో ఉంది. 6000 అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. మరి దీనికంటే ఎంతో ఎత్తున ఉన్న ఎవరెస్టును ఎక్కగలిగిన వారు కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు? ఇదే కీలకమైన ప్రశ్న. ఇప్పటిదాకా ఎవరెస్ట్ శిఖరాన్ని 7000 మంది దాకా ఎక్కినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మరి కైలాస పర్వతాన్ని ఎందుకు వదిలేశారు అన్నదే కదా మౌలికమైన ప్రశ్న. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకు ఏవీ జరగలేదు. ఇది బౌద్ధుల, హిందువుల నమ్మకాలకు వ్యతిరేక చర్యగా భావించి అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చేయలేదు అని చెబుతారు. 1926లో హ్యూగ్ రెడ్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి 6000 అడుగుల ఎత్తున శిఖరాగ్రం ఎక్కడం చాలా కష్టతరమైనది అని తీర్మానించారు అని చెబుతారు. 1936లో హెర్బర్ట్ టీచీగుర్లా అనే ఆయన మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని హంగేరీకి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగగా, ఆ గార్పోన్ వ్యక్తి పూర్తిగా పాపరహితమైన వ్యక్తులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాళ్ళు, హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షిలాగా మారి శిఖరాగ్రానికి ఎగరగలరు అని సమాధానం ఇచ్చారు అని చెబుతారు. ఇక చూస్తే 1980వ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహుడైన రెయిన్హోల్డ్ మెస్నర్కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఆయన దానిని తిరస్కరించారు అని చెబుతారు. 2001లో చైనా ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతినిచ్చింది. కానీ అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొగ్గి పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించేందుకు చైనా నిర్ణయించింది. ఆ తర్వాత చైనా, భారత్, నేపాల్ ప్రభుత్వాలు ఈ కైలాస పర్వతం ఎక్కరాదు అని అనధికార నిషేధాన్ని ప్రవేశపెట్టాయి. ఇక కైలాస పర్వతం చుట్టూ తిరిగితే పాపాలు అన్నీ కడిగేసుకోవచ్చు అన్నది ఆధ్యాత్మిక విశ్వాసం. అది ఏకంగా 52 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే సెంటర్ పాయింట్లో కైలాస పర్వతం ఉంది. బ్రహ్మపుత్ర సహా మన దేశంలో పారే నదులన్నింటికీ కైలాస పర్వతమే స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాలి. మానస సరోవరంలో మంచినీరు ఉంటే పక్కనే ఉన్న రాక్షస్థల్లో ఉప్పు నీరు ఉంటుంది. ఇది ఎంత విడ్డూరమో అని కూడా అంటారంతా.
ఇక కైలాస పర్వతం మన భారతీయ ధర్మంలో ఇతిహాసాలలో ఉంది. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే అనేక మతాల కంటే ముందే కైలాస పర్వతం, దాని వెనుక ధర్మం ఉన్నాయి అని చెప్పక తప్పదు. ఆకాశ దేవత నివసించే స్థలమని నమ్మేవారు ఉన్నారు. జైనిజంలో అష్టపాద అని ఈ పర్వతాన్ని పిలుస్తారు. దేవుడు అక్కడ ఉంటాడు అన్నది మాత్రం అన్ని మతాలు అంగీకరించే అసలు వాస్తవంగా చూడాల్సిందే. కలాష్ ప్రజలు వారంతా మహదేవ్ పేరుతో కైలాస పర్వతం మీద ఉన్న శివుడిని కొలుస్తారు. కలాష్ ప్రజలు ఉత్తర పాకిస్తాన్లోని హిందూ కుష్ పర్వతాలలో, ముఖ్యంగా కలాష లోయలలో నివసించే ఒక స్వదేశీ సమూహంగా ఉంటారు. వారు తమ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, విభిన్న భాషకు ప్రసిద్ధి చెందారు. ఇది చుట్టుపక్కల పాకిస్తాన్ జనాభా నుండి భిన్నంగా ఉంటుంది. కలాష్ ప్రజలు వారి ప్రత్యేకమైన శారీరక లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందారు అని చెబుతారు. వీరంతా వేదాల నాటి నుండి ఉన్న దేవుళ్లను కొలవడమే కాదు, కైలాస పర్వతం మీద శివుడిని ఆరాధిస్తారు. ఈ పర్వతం గురించి తెలుసుకోవాలి అంటే ఎవరో చెప్పారని కాదు, ఎవరో ఏదో పరిశోధిస్తున్నారు అని కాదు. ఇది మన ధర్మం, ఇది మన చరిత్ర అని దీని గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా కైలాస పర్వతం భావిస్తారు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇది ఎప్పటికీ ఒక అద్భుతమే.